నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టు మండలం గోకర్ణపురం పంచాయతీలో రాధాసాగరం గడ్డపై MGNRGES నిధులు 90 లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. అలాగే ఎమ్మెల్యే MGR గతంలో MGNREGS నిధుల నుండి 28 లక్షల రూపాయలు మంజూరు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. సొంత నిధుల నుండి గతంలో 50,000 రూపాయలు ఇచ్చి నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శాసనసభ్యులు మాట్లాడుతూ, గతంలో నేను ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు బ్రిడ్జి శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషకరం అన్నారు. అతి త్వరలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి గ్రామ ప్రజలకు అంకితం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు సాగిస్తూ ఇసుక అక్రమ రవాణా పాతపట్నం నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక మాటన ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాకు ఇసుక మాఫియా కొనసాగిస్తుందన్నారు. కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకొని ఇసుక మాఫియా అటు పర్యావరణాన్ని నాశనం చేస్తూ మరో పక్క వారి ఇష్టారాజ్యంగా జేసీబీలతో తవ్వకాలు జరిపి ఇసుకను తరలిస్తున్నారని అన్నారు. ఇసుకాసురులు రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారని, అధికారులు అటువైపు చూసిన పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా అడ్డు అదుపు లేకుండా రేయింబవళ్లు రాజమార్గంలో కోట్లాది రూపాయల అక్రమ సంపాదన చేస్తున్నారన్నారు. ఇసుక మాఫియా పాలసీని అడ్డుపెట్టుకుని ఇసుక మాఫియా అక్రమ దందాన్ని కొనసాగిస్తూనే ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, వారి అనుచరులు ఇసుక అక్రమ దందాను కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నదీ ప్రవాహంలో ఇసుక లేకపోవడం వల్ల నదీ జలాలు భూమిలో ఇంకటం లేదని, దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. అయినా చర్యలు శూన్యం. నది ప్రవాహం లోతు పెరగడం వల్ల నది దిశ పూర్తిగా మారిందని పక్కన ఉన్న గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని స్విమ్మింగ్ కోచ్ తెలిపారు. శ్రీకాకుళం నగరం శాంతినగర్ కాలనీ స్విమ్మింగ్ పూల్లో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది గుండె మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కండరాలను బలోపేతం చేస్తుందని మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇది కీళ్ల నొప్పులు మరియు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. ఇక్కడ 14 years అబోవ్ పిల్లలకేమో 1500 మంత్లీ ఛార్జెస్ తీసుకుంటున్నారు. 14 బిలో వాళ్ళకి 1000 రూపీస్ తీసుకున్నారు. సుమారుగా ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ దగ్గర వరకు స్విమ్మింగ్ చేస్తున్నారండి. స్విమ్మింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. స్విమ్మింగ్ అంటే రోజుకి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయగలగాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అండి. బాగా స్విమ్మింగ్ వల్ల మనం బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు. తర్వాత ఆస్మా వంటి వ్యాధులను కూడా నయం చేయవచ్చు. బ్యాక్ పెయిన్స్ ఉన్నా కూడా కొంచెం మనకు చాలా ఉపయోగపడుతుందండి. మన కాన్సన్ట్రేషన్ కూడా బాగా మెరుగుపడుతుంది. దాదాపు ఒక 300 మెంబర్స్ వరకు వస్తున్నారండి. మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుద్ది, 9:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ 3:30 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, 7:30 వరకు ఉంటుందండి. లేడీస్కి స్పెషల్గా 7:30 to 8:30 బ్యాచ్ కూడా ఇచ్చామండి. ఎండాకాల సెక్షన్ కూడా ఇస్తున్నామండి. ఎటువంటి ఫీజు కూడా తీసుకోరు సెక్షన్ ఇచ్చేటప్పుడు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ బంగ్లా సమీపంలో గల శ్రీ భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం మెగా రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆలయ భక్తులు, కమిటీ సభ్యుల కోరిక మేరకు వండాన శేషగిరిరావు ఆసుపత్రి వైద్యుల సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. రక్త పరీక్షలు, ఫిజియోథెరపీ, మధుమేహ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సుమారు 4,000 రూపాయలు ఖర్చు చేసే కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తల కమిటీ సభ్యులు ఎం యోగేశ్వరరావు, బెహరా నాగేశ్వరరావుతో పాటు శ్రీనివాస్ పట్నాయక్, లక్ష్మీనారాయణ, రాంబాబు, మహేశ్వరరావు, విశ్రాంత రెవెన్యూ అధికారి కాళీప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర భగవంతుని సమక్షంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కళ్యాణ తిరుమల
కలెక్టర్ గారి బంగ్లా దగ్గర ఉన్న ఈ దేవస్థానంలో మెగా మెడికల్ క్యాంపుని ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి నిర్వహించడం జరుగుతుంది. దీనిలో కళ్ళు, అలాగే పళ్ళు, అలాగే చిన్నపిల్లల డాక్టర్సు, సాధారణ జబ్బులు, అలాగే గుండెపోటు, బీపీ, షుగరు, థైరాయిడ్ కానీ, అలాగే బ్లడ్ డొనేషన్ కూడా చేయాలని వారి తాలూకా భక్తులు మరియు ధర్మకర్తల మండలి వారందరూ ఇవాళ నిర్ణయించారు. దాని ప్రకారం ఇవాళ ఉదయం 9 గంటల నుంచి ఈ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్లందరూ విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికైనా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా వారందరూ చూపించుకొని ఏవైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు కూడా ఉచితంగా చూపించే విధానంగా మేము చేయడం జరుగుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం కళ్యాణ తిరుమల కలెక్టర్ బంగ్లా కళ్యాణ తిరుమలలో మానవ సేవయే మాధవ సేవలో భాగంగా ఈరోజు 2వ శనివారం నాడు మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అభ్యర్థించడం జరిగింది. మెడికల్ క్యాంపు, ఉచిత మెగా వైద్య క్యాంపు కండక్ట్ చేయమని అభ్యర్థన మేరకు వాళ్ళు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం డాక్టర్లు అయితేనేమి వారి సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా పురజనులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ ప్రార్థిస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితేనేమి, ఆ విధంగా బెగ్గస్ నారాయణలకు కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి కిట్స్ కూడా ఒక 3000 ఖరీదైనటువంటి కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరున అందరికీ పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి డాక్టర్లకి అయితేనేమి, సపోర్టింగ్ స్టాఫ్ అయితేనేమి, అట్లానే మన సెక్రటరీ గారు, చైర్మన్ గారు అయినటువంటి జగన్మోహన్ రావు గారికి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీకాకుళం నగరంలోని మహాలక్ష్మి నగర్ కాలనీ అజంతా గార్డెన్లో చోరీ జరిగింది. మహాలక్ష్మి నగర్ కాలనీ అజంతా గార్డెన్లో అర్జల గురుమూర్తి నివసిస్తున్నారు. పలాస మండలం అక్కుపల్లి వద్ద ఉంకులూరులో తన మేనకోడలు వివాహానికి ఈ నెల 6న కుటుంబ సమేతంగా వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి వచ్చి చూస్తే ఇంటి ప్రధాన ద్వారం తలుపు విరగ్గొట్టి ఉంది. బెడ్రూమ్ తలుపులు బద్దలుగొట్టి బీరువాలోని 15 తులాల బంగారం, 20,000 నగదు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో 1 టౌన్ సిఐ పైడపు నాయుడు, రూరల్ ఎస్ఐ రాముకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక బాధ్యత మనందరినీ వీలైనంత వరకు జూట్ సంచులను వినియోగించాలని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ శనివారం అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ సూచనలతో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులు ముద్దు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె సంచుల వాడకం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ఇంటి నుంచి బయలుదేరే ముందే గోనె సంచి పట్టుకోవడం రానున్న ఆరోగ్యకర సమాజానికి శుభసూచకమని, మార్పు మనతోనే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు వీలైనంత వరకు ప్లాస్టిక్ సంచులు బదులు గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. కార్యదర్శి తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులతో పర్యావరణ కాలుష్యం వాటిల్లడమే కాకుండా క్యాన్సర్తో పాటు అనేక రోగాలకు కారకులవుతున్నామన్నారు. అలాగే ఒక్కసారి వాడి బయటకు పారేసే వాటిని వాడాలని, వాటిని రహదారులపై పారవేయకుండా రహదారికి ఇరువైపులా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చెత్త కుండీలో వేసి పర్యావరణ పరిరక్షణతో పాటు మున్సిపల్ దిగువ స్థాయి ఉద్యోగులకు సహకరించిన వారవుతారన్నారు. అనంతరం జేసీఐ సభ్యులు గ్రంథాలయ ఉద్యమ సంస్థ జిల్లా కన్వీనర్ బుడుమూరు సూర్యారావు గుడ్డ సంచులను శ్రీకాకుళం బస్టాండ్ కూడలి వద్ద ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, బయట పళ్ళ వ్యాపారులకు సంచులను అందించి అవగాహన కల్పించారు. ఈరోజు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ నుంచి మన శ్రీకాకుళంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర గుడ్డ సంచులు వినియోగించమని ఇక్కడున్న పబ్లిక్కి, అలాగే షాప్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేశాం. మన పర్యావరణం రక్షించడం కోసం ఈ గుడ్డ సంచులను వాడమని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మన జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ద్వారా తెలియజేయడం జరిగింది. పర్యావరణం కాపాడండి అనే నినాదాలతో మన జేసీఐ శ్రీకాకుళం మెయిన్ టీం మొత్తం
కృషి చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జలచరాలు సముద్ర గర్భాల్లో కూడా జలచరాలు అనేవి పూర్తిగా అంతమందిపోతున్నాయి. అటువంటి వాటిని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు మనకు కూడా రకరకాల వ్యాధులు అనేవి ప్రబలడం జరుగుతుంది. దీనివల్ల సంబంధించిన వ్యాధులు, రకరకాల వ్యాధులు అనేవి మానవుల్లో ప్రబలుతున్నాయి. అలాగే తీవ్రంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా పాడవుతుంది. అందువల్ల కాలుష్యాన్ని నివారించాలి అంటే ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా విడనాడాలి. చాలా దేశాల్లో వీటిని పూర్తిగా నిషేధించారు. మన దేశంలో కూడా ఎన్నో చట్టాలు ఎన్నో వస్తున్నప్పటికీ కూడా ఇంకా వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించే వరకు మనం గట్టిగా పోరాడాలి. ప్లాస్టిక్ని పూర్తిగా రూపుమాపాలి. గుడ్డ సంచులనే వాడాలి. ఈరోజు జేసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ గారు, కార్యదర్శి ఉషారాణి మేడం గారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగంపై ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆయా షాపులకు వెళ్ళి అలాగే ప్రజలతో మమేకమయ్యి ప్లాస్టిక్ వద్దు బొడ్డు సంచిలో ముద్దనే కార్యక్రమం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ ముప్పు వల్ల భారతదేశంలో ఎన్నో మూగజీవులు అలాగే ఇతర జీవరాశులన్నీ కూడా కనుమరుగవుతున్న సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం మీద ఇతర దేశాలు ఏ విధంగా నిషేధించారో భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని మా జేసీ తరఫున మేము కోరుతున్నాము. గత 2 రోజులుగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని ప్రాంతాలలో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులను భారతీయ ఆర్మీ సమర్థంగా ఎదుర్కొందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ నటుకుల మోహన్ తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆ దాడులకు ప్రతిస్పందనగా భారత ఆర్మీ ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై అటాక్ చేసి ధ్వంసం చేసిందన్నారు. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాకిస్తాన్ ఉగ్రమొక్కలను వారి వంకర బుద్ధిని తిప్పికొట్టే విధంగా భారతదేశ మహిళా శక్తి ధీరత్వాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి చేపట్టి ఉగ్రవాదుల స్థావరాలను పేల్చే సంఘటనలు పాకిస్తాన్ గుండెల్లో రైలు పుట్టే విధంగా ఉందన్నారు. ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ముందుకు వెళ్తున్న ఆపరేషన్ సింధూర్ మరింత విజయాన్ని చేకూర్చి భారతదేశంలో ఉండే ఏ పౌరుడికి ఎటువంటి హాని కలగకుండా శత్రు దేశంను వెంటాడి వేటాడుతున్న భారత జవానులకి మనోధైర్యాన్ని ప్రసాదించి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి యావత్ భారతదేశ ప్రజలందరూ మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ 2 రోజులు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరం వేస్తుంది. మన భారతీయులు ఎంతో శాంతి కాముకులు. ఇలాంటి తరుణంలో ఎవరైనా విధ్వంస చర్యలు చేయడం చాలా తప్పుడు చర్య. అలాంటి వాటిని మన భారతీయులందరూ ఖండించాలి. మనందరం ఒకటైతే ఎంతైనా సాధించగలమని ప్రతి భారతీయుడికి తెలుసు. నా ఉద్దేశంలో ఎన్నో తరాల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి మన భారతదేశం ఏకతాటిగా వెళ్తుంది. అదే పరిణామాన్ని కొనసాగిస్తూ ప్రపంచంలో ఉన్న యావత్ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ, భారతీయులందరికీ ఒకటే జై జవాన్ జై కిసాన్, వందే మాతరం అనే స్ఫూర్తిని తీసుకుని వెళ్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, మన దేశము ఆరోగ్యంగా ప్రపంచ దేశాలకు ధీటుగా ఉండాలని కోరుకుంటున్నాను. లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లను మే 20 తేదీన జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక కర్షక సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం శ్రీకాకుళం క్రాంతి భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల, ట్రేడ్ యూనియన్ల జిల్లా స్థాయి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ C2+50 ప్రకారం పంటల మద్దతు ధరల చట్టం చేయాలని కోరారు. రైతుల, వ్యవసాయ కార్మికుల, రైతుల రుణాలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలన్నారు. 20,000 వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు అమలు చేసి కార్మిక వర్గ ప్రజలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, వెట్టి చాకిరీకి, బానిస విధానానికి కార్మిక లోకం బలైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక వర్గం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ దేశవ్యాప్త సమ్మె భారత ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం 200 రోజులకు రోజువారీ కూలీ 600కు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలన్నారు. సెకీ యాక్సెస్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. నూతన మార్కెట్ పాలసీని రద్దు చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల వృత్తిదారుల హక్కులు కాపాడాలన్నారు. ధాన్యం, జీడి పంట, కోక్, శనగ, మినుములు వగైరా పంటల ఉత్పత్తులను కనీస మద్దతు ధర కేటాయించి కొనుగోలు చేయాలన్నారు. అలాగే భూములన్నీ కార్పొరేటీకరణ చేయడానికి కోసం ఇవాళ ముందుకు వస్తుంది. అలాగే ఏదైతే గతంలో రైతు భరోసా పేరుతో డబ్బులు ఇస్తామో ఇవాళ రైతు సహాయ నిధి పేరుతో ఇవ్వాల్సినటువంటి 7,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూడా రైతులకు ఇవ్వలేదు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన అవసరం ఉంది. అందుకే ఈ 20వ తేదీ సమ్మెలో భాగంగా గ్రామాల్లోనూ అలాగే మండల కేంద్రాల్లోనూ కార్మిక సంఘం తలపెట్టినటువంటి నిరసన ప్రదర్శనలో రైతులు, కూలీలు, కౌలు రైతులు, ఇతర అన్ని వర్గాల ప్రజలను కూడా సమీకరించి ఈ సమ్మెని మరింత తీవ్రతరం చేస్తామని, మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల నుండి వెనక్కి వచ్చి ప్రజలకు అనుకూలమైన చట్టాలు చేయకపోతే రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు ఉద్యమించాలని, ప్రభుత్వ పాఠశాలల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న పాలకుల విధానాలను ప్రతిఘటించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లా శాఖ అధ్యక్షులు మజ్జి మదన్ మోహన్ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ, నేటి విద్యా వ్యవస్థ దుస్థితికి కారణం నూతన సరళీకరణ, ప్రపంచీకరణ ఆర్థిక విధానాలే అన్నారు. ప్రపంచ బ్యాంక్ నియమ నిబంధనల ప్రకారం పాలకులు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూర్తిగా మాతృభాష మాధ్యమాన్ని ఎత్తివేసే చర్యలు కొనసాగుతుండడం అనైతికమన్నారు. మదన్ మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. గత ప్రభుత్వ విధానాలే ఈ ప్రభుత్వ విధానం కూడా కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయులు దాచుకున్న పీఎఫ్ మొత్తాలు, జీఐఎస్ మొత్తాలు, ఏపీజీఎల్ఐ మొత్తాలు సకాలంలో చెల్లించటలేదన్నారు. పెండింగ్లో ఉన్న 3 డిఏలు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.